నిర్వహించే వివిధ ధార్మిక ప్రక్రియల వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని ప్రత్యక్షంగా వివరించేటువంటి వినూత్న వ్యాఖ్యాన కార్యక్రమం. వివాహ వేడుకల్లోని సంప్రదాయ వైభవాన్ని అచ్చమైన తెలుగులో ముచ్చటైన గళమాధుర్యంతో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేటువంటి కార్యక్రమమే వివాహ వ్యాఖ్యానము అంటే. జరగబోతున్న శుభ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అని ప్రార్థించే గణపతి పూజ, సర్వమంగళ ప్రదాత అయినటువంటి గౌరీదేవిని ఆరాధిస్తూ వధువు నిర్వహించే గౌరీ పూజ, వేదిక ప్రాంతాన్ని శుచిప్రదము శుభప్రదము కావించే స్వస్తి పుణ్యవాచన విధి, వివాహ దీక్షా స్వీకారానికి గుర్తుగా రక్షగా రక్షాబంధన విధి, వరుణ్ణి సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగా భావించి సత్కరించే వరపూజ, ధర్మకార్య నిర్వహణ కోసం అనుమతిస్తూ వరుడికి ఇచ్చే కన్యాదానం, ఒకరి శిరస్సుపై మరొకరు జీలకర్ర బెల్లం ముద్దను ఉంచుకొని వధూవరులు సమీక్షణం చేసే సుముహూర్తం, వధూవరుల ఇద్దరి ఆయుష్ను అభివృద్ధిపరిచే మాంగళ్య సూత్రధారణ, వంశ ధన ధాన్య అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వేడుకగా నిర్వహించే తలంబ్రాలు, ఇరువంశాల మధ్య సఖ్యతను పెంపొందించుకునేందుకు బ్రహ్మముళ్ళు, ఆజీవన ప్రేమపూర్వక సాహచర్యం సిద్ధించడం కోసం సప్తపది, దంపతుల మధ్య అనురాగాన్ని స్థిరపరచుకునేందుకు అరుంధతి నక్షత్ర దర్శనం,